హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ శ్రద్ధా భక్తితో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈనాటి భక్తులు కాదు. చెన్నై సంఘం ఇప్పుడు పుట్టింది కాదు. చెన్నైలో ఉన్న హోసన్న సంఘం ఇప్పుడు పుట్టింది కాదు. నేను సేవలు ఎప్పుడు పుట్టానో అప్పుడు ఈ సంఘం పుట్టింది. నేను సేవలు ఎప్పుడు పుట్టానో అప్పుడు ఈ సంఘం పుట్టింది. దాదాపు 25 సంవత్సరాలు ఈ సేవ ఆరంభించి, కాబట్టి అప్పటి నుండి ఉన్నారు. మీరు ఆరంభ దినాల నుండి కూడా ఉన్నారు. కాబట్టి దినదినం మన ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతూ ఉండాలి. రోజు రోజుకి నానాటికి మన బలాభివృద్ధిని పొందుతూ రావాలి. యాత్ర చేసే మార్గాల్లో మనం బలహీనమయ్యే అవకాశాలు ఉంటుంది. మన ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏం బ్రదర్ అలసటగా ఉన్నారు అని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, రాత్రంతా ప్రయాణం చేశానన్నా అంటాం. ఏంటమ్మా మొహం కప్పలా ఉబ్బిపోయినట్టుంది అని అడిగారు. రాత్రంతా నిద్ర లేదన్నయ్యా, ట్రైన్లో సీట్ దొరకలేదు, నా తిరుగులు కూడా వచ్చి చేరుకున్నాను, అందుకే మొహం కప్పలాగా మారిపోయింది అనుకుంటారు. యాత్ర అనేది మనిషిని సమస్యలు చేస్తుంది, అలసిపోయేటట్లు చేస్తుంది. ఆత్మీయ జీవితంలో మనం యాత్ర చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురవుతున్న సమస్యలు, పోరాటాలు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. ప్రతిరోజు కొన్నిసారి యుద్ధంలాగా ఉంటాయి. ఈ మార్గాల్లో ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలు అలసిపోయి సమస్యలు పోయే అనుభవాలు చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనం దేవుని ద్వారా బలం పొందుకోగలిగితే బైబిల్ సెలవిస్తుంది, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. స్తోత్రం చెప్పడం గట్టిగా నానాటికి వాడు బలాభివృద్ధి పొంది ఒకరోజు తప్పక సీయోను దేవుని సన్నిధిలో కనబడాలని వాక్యం సెలవిస్తున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఈ ఒంట్లో ఓపిక తగ్గిన ఏం పర్వాలేదు. అయ్యా నాకు ఒంట్లో మంచి ఓపిక ఇవ్వండి అని అడగడం కన్నా నా ఆత్మీయ జీవితానికి శక్తిని ఇవ్వండి ప్రభు. ఆత్మీయంగా నేను బలంగా ఉండాలి. మనం నిలబడితే మన వెనకాల కొన్ని 100 మంది నిలబడతారు. మనం వెలిగామనుకోండి కొన్ని కోట్ల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మనం టెస్ట్ చేయించుకుంటాం. ఫ్యాట్ ఎంత ఉంది, బ్లడ్లో షుగర్ ఎంత ఉంది, బీపీ నార్మల్గా ఉందా, ఓవర్గా ఉందా అని అన్నీ పరీక్షించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటాం. ఇది భౌతికమైన ఆరోగ్యం చూసుకోవడం తప్ప నేను అనట్లా, మంచిదే. అంతకన్నా ముఖ్యమైనది మన ఆత్మీయ ఆరోగ్యం. మన ఆత్మీయ స్థితిగతులు ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, నాకేమైనా ప్రార్థన ఆత్మ తగ్గిందా, నాకేమైనా ఆరాధన చేసేటప్పుడు నిద్ర వస్తుందా, నాకేమైనా వాక్యం వింటున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయా, నాకు వాక్యం వింటుంటే చిరాగ్గా ఉంటుందా, మంచి వర్తమానం చెప్తున్నప్పుడు అప్పటికి అక్కడి లేచి బయటకు వెళ్ళిపోతున్నానా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా ఆలోచన ఇంకెక్కడైనా తిరుగుతుందా అని పరీక్షించుకుని ఒకవేళ మనం కుడి ఎడములు తొలగిపోతున్నామని తెలిస్తే వెంటనే ప్రభు సహాయాన్ని కోరుకుని, ప్రభు నీ సన్నిధిని నన్ను దూరం చేయొద్దు, నీ కృపను నాకు దూరం చేయొద్దు అని కోరుకొని మరలా మనం నూతన పరచబడి వెళుతున్నప్పుడు యాత్ర చేసే మార్గాలు, విశ్వాస యాత్ర మనకు ఎంతో మధురంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. ఆమె చెప్పడం గట్టిగా మంచిది. నేను ఒక చిన్న వర్తమానాన్ని మీకు అందించాలని ఆశిస్తున్నాను. చాలా కాలం అయింది నేను మీ మధ్యలోకి వచ్చి, టైం కూడా గుర్తులేదు నాకు, ఎంత సమయం అయిందో కూడా, ఎంత కాలం అయిందో కూడా నాకు తెలియదు. చాలా కాలం అయింది. ఎందుకంటే నేను పరిచయంలో బిజీగా ఉన్నాను, మీరు కూడా వరదలని ఏదో దాంట్లో మీరు బిజీగా ఉంటున్నారు. సో మీరు పడలేదు. నేను చాలా కాలం తర్వాత మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు చెన్నై సిటీలో తెలుగు వాళ్ళ మధ్యలో గొప్ప ఉద్యోగాన్ని దేవుడు కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల సేవ ఇది, 40 సంవత్సరాల సేవ. సరే మనం ఇక్కడ ఇరుగ్గా ఉంది కాబట్టి దేవుడు కూడా ఎక్కువ ఫ్లోటింగ్ ఇచ్చినా మనం కూర్చోబెట్టడానికి చూడలేదు కాబట్టి మనల్ని బట్టి దేవుడు మనం ఇలా ఉంచాడు. ఫ్యూచర్ ఇంకా విశాలపరచబడే మందిరాలు దేవుడు మనకు ఇవ్వాలి. దేవుడి మందిరానికి వేల సంఖ్యలో ప్రజలు కదలి రావాలి. అలాంటి ఘనమైన కార్యాలు ఎన్నో చేయాలి. సో దాని మీద ప్రార్థన చేయండి. మేము కూడా తరచుగా ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు వెసలుబాటును దేవుడు కలుగు చేయగాక. హల్లెలూయా. తరచుగా రావాలి. కనీసం ఒక 3 నెలలకు ఒకసారైనా, 4 నెలలకు ఒకసారైనా వచ్చి ఏదైనా స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి
మీ అందరినీ కలుసుకుంటే మంచిది. కానీ మాకున్న బిజీని బట్టి వీలు పడట్లేదు. ప్రార్థన చేయండి. దైవజనులు మన ఎందుకు వచ్చుట మంచిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత వచ్చి నీళ్ళను కదిలించిన ప్రతిసారి అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థత పొందుతున్నట్లు ఆయా సందర్భాల్లో మరి దైవ సేవకులు మేము ఇక్కడికి వచ్చి మరి ప్రాంతాన్ని కదిలించినప్పుడు అనేకులు స్వస్థత పొందుదురుగాక, అనేకులు విడుదల కలుగురుగాక, అనేకులు రక్షణ సంతోషాన్ని అనుభవించుదురుగాక, అనేకులు ఉజ్జీవింపబడుదురుగాక, అనేకులు పాపం నుండి పరిశుద్ధత వైపు నడిపించబడుదురుగాక, అనేకులు సంపూర్ణంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. సంఘం దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. దాని నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. బైబిల్లో హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుదాం. హగ్గయి 2వ అధ్యాయము 23వ వాక్యం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ఒక ముద్ర ఉంగరముగా చేతును. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఆ దినమున నేను నిన్ను తీసుకుని ఒక ముద్ర ఉంగరముగా చేస్తాను. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. జెరుబ్బాబెలు గురించి ప్రభు చెప్తున్నమాట. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఎవరు ఏర్పరచుకున్నారండి? జెరుబ్బాబెలు. తల పైకెత్తి వినండి. మీరు చదివిన మాటలే ఆల్రెడీ సహోదరు అమ్మాయి చదివి వినిపించింది. మీరు ఎదురు ఉన్నారు. తర్వాత ఇంటికి తర్వాత ఒకసారి దాన్ని చదువుకుంటున్నారు. వినండి శ్రద్ధగా. జెరుబ్బాబెలు వాళ్ళ చేతుల మీద దేవుడు మందిరానికి పునాది వేసి ఆ మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ మందిరాన్ని చూసి, ఏంటి మందిరం ఎలా ఉంది? సొలొమోను నిర్మించిన మందిరం వెండితో, బంగారంతో, రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో అద్భుతంగా నిర్మించబడిందే. ఈయనేంటి కర్రలతో మందిరాన్ని నిర్మిస్తున్నాడేంటి? ఈ మందిరం రాళ్లతో నిర్మించబడుతుంది. ఒకప్పుడు మందిరం అలా ఉండేది, ఒక మందిరం ఇలా ఉందే అని పోల్చి పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ మనుషులు మనల్ని మనలాగా చూస్తేనే బాగుంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నన్ను పీటీ ఉషారాలు చూసి పీటీ ఉషారాలు పరిగెత్తమండి, నేను ఎక్కడ పరిగెత్తుకుంటాను. మనల్ని మనలాగే చూడాలి, కానీ మనుషులు మనల్ని మనలాగా చూడరు అనమాట. ఆమె నేను అనవసరం, మీ ఆయనలాగా చూస్తేనే బాగుంటుంది. అర్థమైందండి? మీ ఆయన ఒక సినిమా యాక్టర్తో పోల్చి ఆయనలాగా ఉండాలంటే ఆడ ఉండగలుగుతాడే? అర్థమైందండి? అందుకో సినిమా యాక్టర్ ఎట్లా ఉన్నాడు, ఆయన ఎలా ఉండగలుగుతాడు చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీ ఆవిడలాగా చూస్తేనే బాగుంటుంది. మీ ఆవిడలాగా చూడకుండా ఎవరో సినిమా హీరోయిన్ చూసి ఆమెలాగా ఉండమంటే ఆమె ఎలా ఉండగలుగుతుంది చెప్పండి. అలాగే మనుషులు ఎప్పుడైనా కానీ ఎవరితో మనల్ని పోల్చి 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 చూస్తుంటారు. జెరుబ్బాబెలు చేతుల మీద నిర్మించబడుతున్న మందిరాన్ని చూసిన వాడు పూర్వకాలంలో సొలొమోను నిర్మించిన మందిరంతో పోల్చి చూసినప్పుడు భౌతికంగా అంత మహిమ లేకపోవచ్చు, భౌతికంగా రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. అప్పుడు జెరుబ్బాబెలు కృంగిపోతుంది. దేవుడు అన్నాడు, జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. చెప్పండి కూడా రాబోతుంది. ఆ రోజు నిన్ను తీసుకునే ఒక ముద్ర ఉంగరముగా నేను చేస్తాను. ఎప్పుడైనా మనం గుర్తించవలసింది ఏంటంటే మనల్ని పిలిచింది దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నది దేవుడు. మనుషులు ఎవరో పిలిస్తే మనం ఈరోజు ఇక్కడ లేము, మనుషులు ఎవరో ఏర్పరచుకుంటే మనం ఇక్కడ లేము. మన పిలుపు దేవుని పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన మన జీవితాలు అది ఎంత గొప్ప పర్వతాలైనా, గొప్ప పర్వతమా నువ్వేమాత్రపు దానవు, జెరుబ్బాబెలు ఎదుట నువ్వు సదుల భూమిగా మారుతావు. స్తోత్రం చెప్పడం కానీ మన లైఫ్లో గొప్ప గొప్ప పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు, మనం దాటలేని సమస్యలు, మనం జయించలేని సమస్యలు, గొప్ప గొప్ప పర్వతాలు, దాన్ని దేవుడు సదుల భూమిగా చేస్తాడు. నువ్వు పర్వతాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభు ఆ సమస్యలతో ప్రభు మాట్లాడతాడు. ఆ పర్వతం లాంటి సమస్యలు సదుల భూమిగా మార్చబడుతుంది. దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఒక ముద్ర ఉంగరముగా నేను ప్రభు చేస్తాడు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడింది.
నిజంగా మనం దేవుడి చేత ఏర్పరచబడిన వారమేనా అనే దానికి గుర్తు సూచన ఏంటంటే, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, దేవుడు చీకట్ల నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తం యాజకులైన రాజులైన యాజక సమూహంగా ప్రభు మనల్ని ఏర్పరచుకోవడం. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు అంటే దానికి చిన్న సూచన ఏంటంటే, అతడు దేవుడి గురించి ప్రచురం చేస్తాడు. ఎవరి గురించి ప్రచారం చేస్తారండి? చెప్పాలి. ఎవరి గురించి? ఎంతసేపు కొంతమంది వాళ్ళ గురించే ప్రచారం చేస్తారు. మా ఫ్యామిలీ, మాకు ரொம்ப డబ్బు ఉంది, మేము నైట్ ఇడ్లీదా తింటాము. అదేనండి, కొంతమంది ఎంతసేపటికి వాళ్ళ గురించే చెప్పుకుంటాం, వాళ్ళ గుణాతిశయాలను ప్రచురం చేస్తూ ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడిన వాడి నోట ఎల్లప్పుడూ దేవుని గురించిన వార్త ఉంటుంది. ఆమె చెప్పడం గట్టిగా. ప్రభుని ప్రచురం చేస్తారు, ప్రభుని ప్రకటిస్తారు. బైబిల్లో రాయబడిందండి, దేవుడు ఏ చెడుతనం లేదని, ఆయన యథార్థవంతుడని ప్రకటించు నిమిత్తము ముసలితనమందు వాడు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటాడు. దేవుడు మనకి ఎందుకు ఆయుష్ ఇచ్చాడు తెలుసండి? కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు మా ఇళ్లలో, పెద్ద వయసు వచ్చేసింది. వాళ్ళని దేవుడు ఎందుకు వాళ్ళకి దీర్ఘాయువు దేవుడు దయచేశాడంటే తెలుసుకోవడం. మన సమకాలీకులు చాలా మంది పోయారు, మనం ఎందుకు నిలబడి ఉన్నాం? ముసలితనం మందు కూడా ఇంకా దేవుని సన్నిధిలో ఎందుకు ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని గురించి ప్రచురం చేయని నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. మీలో యేసయ్య గారిని డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు. యేసయ్య గారిని మేము డైరెక్ట్గా చూసాం అనేవాడు ఎంతమంది ఉన్నారు? చేతులు. యేసయ్య గారిని మేము చూడలేదండి అనేవాడు ఎవరు ఉంటే చేతులు. యేసయ్య గారిని మేము చూడలేదు, విన్నాము, బొమ్మలు చూసాము, ఫోటోలో చూసాము, కానీ డైరెక్ట్గా యేసయ్య గారిని మేము చూడలేదు. చేతులు బాగా చేతులు. నేనే మీకు పనిష్మెంట్ అయ్యింది, మీ ఫేవర్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొత్త జనరేషన్ ఉన్నారు, వాళ్ళకి యేసయ్య గారిని వాళ్ళు చూడదా, యేసయ్య గారిని వాళ్ళు చూడదా, ఫోటోలు చూస్తుంటారు, కానీ యేసయ్య గారి గురించి అంత వివరాలు తెలియదు. కొంతమందికి తెలుసు. మరి యేసయ్య గారి గురించి చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా, చూసిన వాళ్ళు ఉండాలి కదా. దేవుడు నాకెందుకు దీర్ఘాయువుని ఇస్తాడంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దైవ సేవకులు మేము చూసాం, ఆయనతో ట్రావెల్ చేసాం, ఆయనతో ప్రయాణం చేసాం, ఆయన గురించి మాకు తెలుసు. సో యేసయ్య గారి గురించి చెప్పాలంటే ఆయనతో ఉన్నవాళ్ళే చెప్పాలి కదా. సో దేవుడు మనకు ఆత్మీయంగా ఎందుకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే, యేసయ్యను మనం చూసాం, యేసయ్య కార్యాలు చూసాం, ఆయన మహత్కార్యాలు చూసాం, ఆయన ప్రేమ తెలుసు, ఆయన ప్రేమలోని లోతు ఎత్తు వెడల్పు ఏంటో తెలుసు, ఆయన నడిపించే మార్గం ఏంటో తెలుసు. ఈ మార్గాన్ని, ఆయన ప్రేమను అనేక తరానికి ప్రకటించాలని దేవుడు మనకు దీర్ఘాయువు ఇస్తాడు. చెప్పండి కూడా ఒకటి ప్రచురణ చేస్తారు, రెండోదిగా ఏర్పరచబడిన వాడు దివారాత్రులు ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారండి? దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన మేరక మాకు ఒక మాట అనేవాడు, కనీసం ప్రార్థన వాసన కూడా లేదు వీళ్ళ దగ్గర. ఏదేంటంటే చెమట వాసన ఉంటుంది కానీ ప్రార్థన వాసన అంటే, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ఏదో వాసన ఉంటుందండి, సువాసన ఉంటుంది, అది ప్రార్థన సువాసన. ఆమె చెప్పడం గట్టిగా. కొందరు చూస్తేనే కొన్ని సంఘాలు అడుగు పెడితేనే నాకు నేనేదో పెద్ద అనుభవం కలిగిన వాడిని కాకపోయినా, లేకపోతే నాకేదో కృపావరాలు నేను చెప్పకపోయినా, కొన్ని చోట్లకి వెళ్తే తెలిసిపోతుంది, ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఈ సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఈ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఈ ఇంట్లో ఏదో ఒక కోపం ఉంది, అది ప్రార్థన కోపం. ఆ ఇంట్లో అడుగు పెడితేనే తెలిసిపోతుందండి, అక్కడ దేవుని యొక్క ప్రసన్నత నిండుకొని ఉందని. అది గొప్పలా చిన్నలా ఫర్నిచర్స్ ఉన్నాయా, వసతులు ఉన్నాయా, అవి కాదండి. ఆ ఇంట్లో అడుగు పెడితే ఒక దైవత్వం ఉట్టిపడతా ఉంటుంది, దేవుని యొక్క కళ ఉట్టిపడతా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రార్థన చేసేవాడు ఉన్నారు, ఏర్పరచబడిన వారు దివారాత్రులు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువే చెప్పారు, ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందండి న్యాయం తీర్చమని. ఆయన మంచి మనిషి కాదు, ఆయన పట్టించుకోలేదు. ఆమె మాటి మాటికి వెళ్ళి విసిగించినప్పుడు చివరికి ఆమె విషయాన్ని పట్టించుకుని న్యాయం తీర్చాడు, న్యాయం చేకూర్చాడు. అందుకే ప్రభు అన్నాడు, ఒక అన్యాయస్తులైన వ్యక్తి మాటికి అడిగినప్పుడు న్యాయం తీర్చగలిగితే, ఏర్పరచబడిన వాడు దివారాత్రులు తనకు మొరపెట్టగా ఆయన న్యాయం చేయకుండా ఉంటాడా? త్వరగా న్యాయం చేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఇతడు ఏర్పరచబడిన ఒక పాత్ర,
ఈ సంఘం దేవుని చేత ఏర్పరచబడిన సంఘము అనే దానికి చిహ్నం ఏంటంటే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది స్త్రీల గుడికి కావచ్చు, అది బుధవారం రోజు కావచ్చు, ఆదివారం రోజు కావచ్చు, అది సోమవారం రోజు కావచ్చు, మంగళవారం రోజు, ఏదో వారం ఏదైనా కానీ సమయం ఏదైనా కానీ అక్కడ ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి ఎగసి వెళుతూ ఉంటుంది. అక్కడ ఒక బలిపీఠం నిర్మించబడి ఉంటుంది. ఆ బలిపీఠం మీద దేవునికి ప్రార్థన ధూపం సాగిపోతూ ఉంటుంది. ఆ ఇళ్లలో ఒక బలిపీఠం ఉంటుంది. ప్రతి ఇల్లు ఒక బలిపీఠంగా మార్చబడుతూ ఉంటుంది. అక్కడ నుండి దేవునికి ఒక ధూపం వెళతా ఉంటుంది. మన ఇళ్లలో అడుగు పెడితే ఏం మోగుతుంది? టీవీలు మోగుతూ ఉంటాయి. అర్థమైందండి? మన ఇళ్లలో అడుగు పెడితే టీవీలు మోగుతూ ఉండడం, సీరియల్ మోగుతూ ఉండడం, లేకపోతే ఏదో కార్యక్రమాలు మోగుతుందంటే నీవు ఆలోచించాలి, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తివేనా నీవు? దేవుడు నిన్ను నిజంగా ఏర్పరచుకున్నాడా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? దేవుని పిలుపు ఏర్పాట్లో నీవు ఉన్నావా? దేవుని చేతిలో ఉన్న వ్యక్తివేనా నీవు? ఒకటి దేవుని చేతిలో ఉన్న వ్యక్తి అయితే మరి దివారాత్రులు ప్రార్థించాలి కదా. భాస్కరుని మాకు సరిపోవట్లేదు సమయం ప్రార్థన చేయడానికి. ఆ మధ్య మోహన్ శ్రీ లాలస్ గారు అయ్యగారి దగ్గరికి, అయ్యగారు ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఆ తల్లి మాట్లాడుతూ, అయ్యా నేను ప్రతిరోజు 3ంటికి లేచి ప్రార్థన చేస్తాను అని అన్నదంట. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 to 6 o'clock, 3 to 6 అంటే 4, 5, 6 3 hours ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 3 to 6 ఆమె ప్రేయర్ చేస్తుందంట. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, అమ్మా ఎప్పుడమ్మా నెలకు ఒకసారి చేస్తారా అని అడిగారంట. ఎందుకు కదా 3 hours ప్రేయర్ చిన్న విషయం కాదు కదా. మా నెలకు ఒకసారి లేదని పాస్టర్ గారండి, నేను దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఉదయాన్నే 3ంటికి లేచి 6ంటి దాకా ప్రార్థన చేస్తానంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తామంటే సంఘక్షేమాన్ని కోరి. దైవ సేవకులు ప్రతిరోజు 3ంటికి ఎవరో మనిషి తట్టి లేపినట్టు ఉంటుంది, లేచి ప్రార్థన కూర్చుంటే 6 అయితే దాని ప్రార్థన నుండి నేను లేవలేదు. ఆమె సేవకురాలు కాదు, ఆమె పాస్టర్లు కాదు, లేకపోతే సిస్టర్లు కాదు, లేకపోతే సేవకురాలు కాదు, సువార్థికురాలు కాదు. ఒక సాధారణమైన హౌస్ వైఫ్, ఒక కుటుంబంలో సాధారణమైన స్త్రీ, ఒక సాధారణమైన స్త్రీ కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంటి పనులు వంట పనులన్నీ చేసుకుంటూ రోజుకు 3 గంటల సేపు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయగలిగితే ఒక సేవకుడిగా నేను ఎలా ప్రార్థించాలి? ఒక సేవకుడిగా నేను ఎలా ప్రార్థించాలి? ఒక సేవకురాలుగా మీరు ఎలా ప్రార్థన చేయాలి? దేవుని చేత ఏర్పరచబడిన నీవెలా ప్రార్థన చేయాలి? ఆలోచించాలి. దేవుని బిడ్డలు పిల్లగా ఏర్పరచబడిన వారికి చెప్పిన ఏంటంటే వాడు ప్రార్థన చేస్తారు. అలా చెప్పడం గట్టిగా హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అని ఒక దైవ సేవకుడు ఉన్నారు. జార్జ్ ముల్లర్ అని ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఆ దైవ సేవకుడు ఇంచుమించు వాడి దగ్గర ఒక 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారంట. ఎంతమంది పిల్లలండి? 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారు. ఒకరోజు వాళ్ళకి భుజించడానికి ఆహారం ఏమీ లేదు. ఆహారం ఏమీ లేదండి. వచ్చి ఆ వంట మనిషి చెప్పాడు, సార్ ఈరోజు వంట చేయడానికి ఆహారం ఏమీ లేదు, టైం అవుతుంది, మరి మీరు అర్జెంట్గా ఎక్కడైనా హోటల్లో కానీ లేకపోతే బేకరీలో కానీ ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఫుడ్ వస్తుంది, లేదా త్వరగా సరుకులు తెప్పించారనుకోండి త్వరగా వండి మనం వడ్డించవచ్చు, పిల్లలకి టైం అవుతుంది అని చెప్తే అప్పుడు దేవజనం అంటే ఏం పర్వాలేదు, అందరిని కూర్చోబెట్టి అందరికీ పళ్ళాన్ని ఇచ్చి అందరికీ గ్లాస్ ఇచ్చి దాంట్లో నీళ్లు పోయి భోజనం అదే వస్తుంది. ఆమె చెప్పడం గట్టిగా అయ్యా ఎక్కడి నుండి వస్తుంది బాబు అన్నారు. అవన్నీ నాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభు మనకి ఏదో ఒక దిక్కు నుండి పూట సహాయం చేస్తారు అని అంటే సరే అందరినీ కూర్చోబెట్టి అందరికీ చూడండి విశ్వాసపు జీవితం. ఓ ప్రార్థించేవాడు మాత్రమే ఈయన ఆలోచిస్తాడు. ఆమె అయ్యా ఎక్కడి నుండి తెచ్చేది, కాడ నుండి తెచ్చేది, కాడు వండి పెట్టడానికి అంటాం మనం. అసలు అందరినీ కూర్చోబెట్టి అందరికి పళ్ళాలు ఇచ్చి అందరికి గ్లాసులు ఇచ్చి నీళ్లు పోస్తూ ఉంటే ఎవరు వచ్చి డోరు కట్టారండి. డోర్ ఓపెన్ చేసి ఏది 10 మంది కాదు, 5 కాదు, 10,000 మంది. అప్పుడు వేడిగా ఆహారం వచ్చింది. వాళ్ళు అన్నారంట, మేము మిలిటరీ క్యాంప్ కోసం వచ్చి ఇక్కడ బెటాలియన్ ఉంది, మాకు మిలిటరీ క్యాంప్కి వచ్చి మేము ఇక్కడ ఉన్నాం. సడన్గా మాకు ఫోన్ కాల్ వచ్చింది, ఎక్కడికో మేము వెళ్ళవలసి వచ్చింది, భోజనాన్ని కూర్చుందాం అనుకుని సిద్ధం చేసుకున్నాం, మేము 1000 మంది ఉంటాం, సిద్ధం చేసుకున్నాం. సడన్గా మాకు కాల్ వచ్చింది, ఎక్కడో యుద్ధ సమాచారం వినబడుతుంది, మేము అక్కడికి వెళ్ళాలి. సో ఏం చేయాలని మా క్యాప్టెన్ అడిగితే వాళ్ళు అన్నారు, మీరు జార్జ్ ముల్లర్ అని ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి భోజనం పంపించానంటే ఇంచుమించు 10,000 మందికి తృప్తిగా తినే ఆహారాన్ని అక్కడ దేవుడు పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ ప్రార్థన చేస్తానండి, ఆహారం వచ్చేసి ఇక్కడ తలుపు తట్టింది. ఆమె చెప్పడం గట్టిగా 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 హల్లెలూయా. దేవుని బిడ్డల విశ్వాస యాత్రలో సాగిపోతున్నాడు. ఇతను ఏర్పరచబడిన వాడు అనే దానికి సూచన నిదర్శన ఏంటంటే, ఒకటి ఆయన ప్రచురణ చేస్తాడు, రెండవదిగా ప్రార్థన. మరి ఈ రెండు అనుభవాలు మనకు ఉన్నాయా? దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని తెలుసా? దేవుడు నన్ను పిలిచి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏర్పరచబడిన వాడు అయితే నీ నోట దేవుని మాట తప్ప ఇంకొక మాట ఏ చిన్న అవకాశం వచ్చినా అక్కడ ప్రభు గురించి ప్రకటించాలని కోరుకుంటున్నాను. రెండవది దివారాత్రులు, డే అండ్ నైట్, దివారాత్రులు ప్రతి సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆమె అన్నం తినడానికి వెళ్తున్నాం, చిన్న ప్రార్థన. ఆమె దాని మళ్ళా కార్పెట్ ఏది, కార్పెట్ వేసారా, దుప్పటి వేసారా, అదే అవసరం లేదు. నాకు ముస్లిం సహోదరులు బాగా నచ్చిన విషయం, ముస్లిం సహోదరులు బాగా నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ ప్రేయర్ టైం వస్తే అది ఎక్కడైనా ఉన్నది, బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అది ఎక్కడైనా కానండి, వెంటనే అక్కడ వాళ్ళ టైం ఉంటుంది. ఈ టైం ప్రార్థన చేయడం వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది. ఆ సమయం రావాలి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాం. మనం చేయగలుగుతామా? మనం చేయగలుగుతామా? స్టేషన్, ఒక స్టేషన్, రైల్వే స్టేషన్ అనుకోకుండా నువ్వు ఆనందంగా రావాల్సింది రైల్వే స్టేషన్లో ఉండిపోయావు, అనుకోకుండా నువ్వు ప్రార్థన రావాల్సింది ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఉండిపోయావు. ఎయిర్పోర్ట్లో అయితే ఓకే లేదు, శుభ్రంగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఉండిపోయావు. అప్పుడు ఆరాధన సమయం, నువ్వు రావడానికి కొంచెం సమయం పడుతుంది. వెంటనే అక్కడ మోకరించి నువ్వు ప్రార్థించగలుగుతావా? చేయగలుగుతాం మనం. కానీ వాళ్ళలో నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, సమయం వచ్చేస్తే వాళ్ళు అక్కడ ప్రార్థనలో నేను మోకరించి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు చూస్తారేమో ఏంటో అవన్నీ తర్వాత ఏర్పరచబడిన వాళ్ళు నిత్యము ప్రార్థన చేస్తారు. ఆమె చెప్పడం గట్టిగా. ప్రార్థనకు వ్యతిరేకమైన ఎన్నో పోరాటాలు వచ్చినాయి. దానియేలుకి విరుద్ధమైన సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రార్థించకూడదని ఎన్నో చట్టాలు వచ్చినాయి. అయినా ప్రార్థన మానలేదు. ప్రాణానికి ప్రాణం పోతుందేమనే భయం లేదు, ప్రాణం మీద తీపి లేదు. ప్రార్థించాలి, ఇది ప్రార్థన సమయం, ప్రార్థించాలి. యెరూషలేము వైపున కిటికీ తెరిచి ప్రార్థన చేస్తారు, అది తన అలవాటు. యెరూషలేము కిటికీ తెరిచి ప్రార్థన చేస్తారు. ఏర్పరచబడిన వారి జీవితాలు ఎన్ని ఉంటాయి. సో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, నిజంగా నేను దేవుని ఏర్పాట్లో ఉన్నానా లేకపోతే భ్రమలో బతుకుతున్నానా? చాలా మంది భ్రమలో బతుకు, నేను క్రిస్టియన్నే, నేను కూడా క్రైస్తవురాన్నే, మేము ప్రార్థనకు పోతాం, చూసారా తెల్లబట్టలు వేసుకుంటాం, మేము ప్రార్థనకు పోయేవాడు, మేము ప్రార్థనకు వెళ్ళేవాడు, చూసారా మా ఇంట్లో పెద్ద బైబిల్ ఉంటుంది, మేము ప్రార్థనకు వెళ్ళేవాడు, హోసనా మందిరానికి వెళ్ళేవాడు. అందుకే చూడండి అప్పుడు దైవ సేవకులు మా ఇంటికి వచ్చిపోతుంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మా కొట్టుకు వెళ్ళిపోయి, చెన్నైలో మేము ఏ ఇంటికి వెళ్ళి వెంటనే వెళ్ళి ఒక లోటా తీసుకెళ్ళి టీ తెచ్చేవాడు. ఈ చెన్నై విశేషాలు అది అర్థమైందండి. మేము ఏ ఇంటికి వెళ్ళి వెంటనే లోటా అంటారా, ఏమంటారు, గ్లాస్ అంటారా, లేదా మొత్తం అడావుడికి వెళ్ళిపోయి అందుబాటులో టీ కొట్లు ఉంటాయి, వెళ్ళి ఒక గ్లాసులో టీ పోసుకొని దాని మీద ఒక పేపర్ అట్లా చుట్టేసుకొని, ఇవన్నీ ఈనాటి పద్ధతి కాదు, పేపర్ చుట్టేసుకొని ఇంకో పేపర్లో 4 బిస్కెట్లు చుట్టుకొని తీసుకొచ్చేస్తారు. ఇంటింట ఆ రోజు తాగింది ఈరోజు ఇట్లా అయ్యాం లేదు, ఆ రోజు ఎవరైతే ఈరోజు ఇట్లా అయ్యాం ఏంటి అని మూలాల్లో వీళ్ళు ఆలోచిస్తే అప్పుడు తాగిన ఏమండి టీ తాగుబోతున్నాం మేము అప్పుడు తాగి ఇట్లా. దైవ సేవకులు మా దగ్గరికి తరచుగా వస్తారు. మేము దేవుని ఏర్పాట్లో ఉన్నామని కదండి, అది కాదు ఏర్పాటు అండి. ఆ దేవుడు ఎవరైతే చేసుకున్నాడో, చూస్ అండ్ వెదర్ అంటారు కదండి, ఏర్పరచబడిన పాత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, రెండోదిగా ప్రార్థిస్తూ ఉంటారు. ఆమేన్. మంచిది. ఈ ఏర్పరచబడిన వాళ్ళకి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం మొదటి మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్యం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించు ఉన్నాను, ఇప్పుడే అది మొలచును, ఆలోచించరా? అరణ్యములో త్రోవను కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పార చేస్తాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టిస్తాను.
పుట్టిస్తారు. స్తోత్రం చెప్పడం గట్టిగా తమల పైకెత్తి చూడండి. దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నారో వాళ్ళ కోసం అరణ్యములో నీళ్లను పుట్టిస్తారు. చెన్నైలో నీళ్లు పుట్టించడం పెద్ద విషయం కాదు. ఏదో చెన్నైలో ఊరికి పుడుతుంది నీళ్లు. వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, వర్షం రాకపోయినా వరదలు వస్తున్నాయి. ఎక్కడో పడ్డ వర్షాలు మన ఊరు మీదకి వచ్చేసి అర్థమైందండి, ఊరే మునిగిపోతుంది. ఇది పెద్ద విశేషమైన కాదు. ఇంకా చెప్పాలంటే చాలా తప్పులు ఉన్నాయి చెన్నై వాళ్ళ దగ్గర. అర్థమైందండి, వరదలు మన దగ్గర రావట్లేదు, వరదలు మనం ఇల్లు కట్టుకున్నాం. పోయి నేను శుభ్రంగా పోనీయకుండా ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కట్టేస్తే మరి అది వెళ్ళాలి కదండి. ప్రకృతికి ఒక నియమాన్ని దేవుడు నియమించాడు, దాన్ని బట్టి అది వెళ్ళాలి. దానికి మనం అడ్డుపడి అడ్డగోడలు కట్టేసి అడ్డదిడ్డంగా మనం ఇళ్ళలు కట్టేస్తాం. కాబట్టి అది ఇక మనం పక్కపక్కన చుక్కలు చూపిస్తుంది. చేసింది ఏం లేదు అంటారు కదండి, చేసిన దానికి అనుభవిస్తున్నాం అంతే. ప్రైజ్లా నేను ప్రార్థన చేశాను, మార్నింగ్ కూడా ప్రార్థన చేశాను. నేను మనవాళ్ళతో కూడా అదే చెప్పాను. సిటీగా ఇంకో వైపుకి డెవలప్ అవ్వాలి, పక్కన ఇల్లు కట్టుకొని అట్లా కాకుండా కొంచెం సిటీ కొంచెం బయటికి వెళితే అప్పుడు ఈ సమస్యలు తగ్గుతాయి. సో ప్రార్థన చేద్దాం. ప్రైజ్లా డెవలప్మెంట్ చేసుకోకపోతే కొంచెం సిటీ కొంచెం మనం పెంచుకోగలిగితే అప్పుడు ఇది ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది, ఇంకొక న్యూ సిటీ లాగా ఉంటుంది. అట్లా మీరు ప్రార్థన చేయండి. వరదలు వచ్చినప్పుడు ఊరికే ప్రార్థన చేయడం, ఆ తర్వాత 6,000 రూపాయలు ఇస్తే హాయిగా నిద్రపోవడం. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం తిట్లు తిట్టడం, ఆ తర్వాత వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తే ఏంటండి ఎప్పుడిందో ఎప్పుడివా ఎట్లా మనగా వరదలు ఉండి ఎక్కడున్నారు అసలు ఓట్లు వేసుకున్నప్పుడు రాలేదా మాట్లాడినాడు. ఇక అయిపోయిన తర్వాత 6,000 రూపాయలు అన్నాడు. 6,000 రూపాయలకి అంతే సరెండర్ అయిపోయింది. అంతే రొమ్మ నల్లదు 6,000 రూపాయలు 6,000 క్రిస్మస్ పండుగ క్రిస్మస్ టైం వరదలు రావడం మేలే పాస్టర్ ఒక రకంగా మేలే అసలు. ఎందుకంటే వరదలు రాకపోతే 6,000 ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు 6,000 మేము షాపింగ్ అంతా చేసాము. చెన్నై సిటీ బాగుండాలి. ఆమె ఇది ఈనాటి పట్టణం కాదండి, ఒక రకంగా సౌత్ ఇండియాలో పాత పట్టణం. మద్రాస్ పట్టణం అంటేనే చాలా ఓల్డ్ సిటీ, బాగా డెవలప్ అవ్వాలి. ప్రార్థన చేయండి. ఊరికి పొద్దాక ఏదో వరదలు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాలను తొలగిపోయి ఫ్యూచర్లో ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మనం ఏమంటే మీరు మద్రాసి అంటారు. ప్రపంచంలో చాలా అంటే మద్రాసు అంటే అంత ఫేమస్ అనమాట. ప్రైజ్లా మీరు మద్రాసు వాళ్ళని అడుగుతున్నారు, మీరు తమిళ తెలుగు వాళ్ళని అంటున్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ప్రపంచం అంతకి ఈ చెన్నై సిటీ మీద లేకపోతే ఈ తమిళనాడు మీద అంత ఫోకస్ ఉందన్నమాట. ఆమె ఈ సిటీ మరింతగా ఆశీర్వదించబడును కాక. బైబిల్ మనం చూస్తున్నాం, ఏర్పరచుకున్న ప్రజలు త్రాగడానికి అరణ్యములు దేవుడు నీళ్లను పుట్టిస్తారు. అరణ్యం లాంటి జీవితం, అరణ్యం లాంటి బ్రతుకు, అరణ్యంలో నీళ్లు దొరకదు, అరణ్యంలో త్రోవ కనబడదు, అరణ్యంలో ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. ఈ ప్రశస్త వేళ ఇక్కడ కూడి వచ్చిన నీ జీవితం ఆయా సందర్భంలో అరణ్యంలాగా మారిపోయిందా? అందరూ ఉండి అన్ని ఉండి కూడా ఒంటరి వాళ్ళగా మిగిలిపోయారు. జీవితానికి గురి ఏంటో గమ్యం ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయా? నమ్మిన మనుషులు మోసం చేశారా? ఒంటరిగా మిగిలిపోయావా? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నావా? సందిగ్ధంలో పడిపోతాం. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? ఎడ్యుకేషన్ ఇప్పుడు చదివిన నెక్స్ట్ ఏంటి? ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటి నెక్స్ట్? పిల్లల విషయంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దీని సాల్వేషన్ ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? అమ్మాయి భర్తతో పోట్లాడుకుని వచ్చి ఇంట్లో కూర్చుంది, రమ్మని వాడు పిలవట్లేదు, పోవడానికి ఈ అమ్మాయి సిద్ధంగా ఉండలేదు. కుటుంబం ఏంటి? ఏం చేస్తే ఈ సమస్య పరిష్కరించబడుతుంది? ఏం చేస్తే ఈ ఉద్యోగ సమస్య పరిష్కరించబడుతుంది? ఇట్లా మనకి ఎన్నో సమస్యలు మన జీవితంలో అరణ్యం లాంటి అనుభవానికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ దాహము, దప్పిక, పరిష్కారం తెలియక గొంతుగా ఎండిపోతుంటుంది, నాలుక తడి ఆగిపోతుంటుంది,
మాటలు తడబడుతూ ఉంటుంది, అడుగులు తడబడుతుంటుంది. అలాంటి పరిస్థితులు ఆయా సందర్భంలో మనం వెళుతూ ఉంటామండి. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఏర్పరచబడిన వాడు అయితే మీ దాహాన్ని తీర్చడానికి కోసం అరణ్యంలో కూడా దేవుడు నీళ్లను పుట్టిస్తూ ఉంటాడు. చెప్పండి కూడా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఒక సందర్భాన్ని మీరు గుర్తు చేస్తారు. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు. ఇశ్రాయేలు రాజు ఒక సమస్య వస్తుంది, అది ఆర్థిక సమస్య. మోయాబు దేశపు రాజు అతనికి పన్నులు ఇస్తూ ఉంటాడు. సడన్ గా పన్నులు ఇవ్వడం మానేస్తాడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఈ ఇశ్రాయేలు రాజు యూదా రాజు అయిన యెహోషాపాతు సహాయం అడుగుతాడు. వాళ్ళు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా అని అడిగాడు. అప్పుడు ఈయన అంటాడు, బాబు నా జనం నీ జనం కదా, నా సైన్యం నీ సైన్యం కదా, అట్లేదు కనుకోవడం, నేను తప్పగా వస్తానని యెహోషాపాతు కూడా బయలుదేరాడు. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఏదోము రాజు, వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆ వెళుతున్న మార్గాల్లో 7 రోజులు తిరిగి వచ్చారండి. వాడికి ఎక్కడ నీళ్లు దొరకలేదు, ఎక్కడ నీళ్లు. ఏదో సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్తే అంటారు కదండి, కొండ 4కి మంది వేసుకుంటే, తెలుసా మీకు ఇది సామెత? అమ్మా, కొండ 4కి ఏదో మంది వేసుకుంటే ఉండ 4 పోయిందంట. మనం ఏదో ఒక సమస్యల పరిష్కారానికి వెళ్తే ఇంకేదో సమస్య వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎవరికి బాగలేదని చూపిద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాళ్ళ ఆడపడుచు ఎవరికి బాగలేదని చూపిద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ పనిలో పని మనం కూడా టెస్ట్ చేసుకుంటే పోతుందని పరీక్షించుకుంటే షుగర్ 600 ఉందని వచ్చింది. ఆమెకి ఎవరికి బాగలేదు, ఏం కాదులే నేను వస్తానులే, చూపిస్తాను, నేను ఏడవుతులేమే అని ఆమెను ఓదార్చి ఆమెను తీసుకెళ్ళింది. ఆమె రక్త పరీక్ష చేస్తుంటే ఖాళీ ఎందుకు కూర్చోడం, నా రక్తం కూడా ఇద్దామని కొంచెం పాపం ఈమె రక్తం కూడా ఇస్తే పాపం ఆ జబ్బానికేమో 200 ఉందంటే షుగరు, తీసుకెళ్ళినప్పుడు 600 ఉందంట. ఆ 200 ఆమె 600 ఆమె ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు మనకి ఇలాగే ఉంటుంది. మనం ఏదో సమస్యలు పరిష్కరించడానికి వెళ్తే మనం సమస్యలు చిక్కుకుంటూ ఉంటాము. ఒక సమస్యలకు పరిష్కారం కోసం వెళ్తే ఇంకొక సమస్య వస్తూ ఉంటాం. సరే, ఆర్థిక సమస్యలు, వాడు పనులు ఇవ్వట్లేదు, ఆ పనులు వసూలు చేయాలి, యుద్ధానికి వెళ్దామని బయలుదేరి వెళుతుంటే వాళ్ళకి ఎక్కడ నీళ్లు దొరకలేదు, లభించలేదు. ఇక్కడ మీరు గమనించగలిగితే మీకు ఇప్పుడు ఒక ఉపదేశం చెప్తాను. ప్రైజ్ లార్డ్. చెప్పడా? ఇశ్రాయేలు రాజు పద్ధతి ఏం తెలుసండి, వాళ్ళ పితరుడైన యారోబాముని ఫాలో అవుతుంది. ఈ యారోబాము ఆలోచన ఏం తెలుసండి, దేవుడు అతనికి 10 గోత్రాలు ఇచ్చాడు. ఎన్ని గోత్రాలు ఇచ్చాడండి? దావీదు వంశానికి 2 గోత్రాలు ఇచ్చాడు. ఈ యారోబాముకి దేవుడు 10 గోత్రాలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన గోత్రాలు. కానీ ఇతని ఆలోచన ఏం తెలుసండి, వీడు కొద్దాక యెరూషలేముకి వెళ్తా ఉన్నారు అనుకో, యెరూషలేముకి వెళ్తారు. కొంతమంది అభిప్రాయాలు అలాగే ఉంటుంది. కొద్దాక సెంటర్కి వెళ్తున్నారు అనుకో, ఆడే ఉండిపోతారేమో, అందుకే మీరు సెంటర్ చర్చికి పోకూడదు. మరి ఇక్కడ ఉందో లేదో కానీ కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో మరి శాంపాస్టే చెప్పాలి. ప్రైజ్. కొద్దాక సెంటర్ పోవడానికి మనకి సంఘాలు లేవు అనుకుంటూ ఉంటారు కొంతమంది. అది తప్పు. సెంటర్ చర్చ్ ఒకటి ఉందంటే దానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. గుంటూరులో గుడాల పండుగ జరుగుతుంది, అందరూ వస్తున్నారు. ఏంటి ఆడిపోయేది గుడాల పండుగ కొండకి, మా చెన్నైలో పెట్టకూడదు అంటే ఎట్లా? అవును, కావాలి. సరే, యారోబాము స్పిరిట్ ఏం చేస్తారు, పొద్దాక వీళ్ళు యెరూషలేముకి వెళ్తా ఉన్నారు అనుకో, ఎక్కడ వీళ్ళ మనసు మారిపోతుందని యెరూషలేముకు ప్రజలు వెళ్లకుండా ఈయన ఏం చేశారంటే అక్కడే 2 బంగారపు దూడలను తయారు చేసి యెరూషలేము వెళ్ళకుండా షోమ్రోన్లో వాడిని ఆపేశాడు అనమాట. అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానం మీద నమ్మకం లేదు. ఆమె చెప్పండి కదండి, నమ్మాలి. మనం అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి.
స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పింది ఎవరు? అబ్రాహాం గారు చెప్పారా? అబ్రాహాం ఫస్ట్ చెప్పారా? నువ్వు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అని చెప్పింది ఎవరు? అంతే. నా శాంతిని మీకు ఇస్తానని చెప్పింది ఎవరు? యేసయ్య. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పింది ఎవరండి? నీవు అప్పించేవాడిగా ఉంటుంది, అప్పు తీసుకునేవాడిగా ఉంటుంది చెప్పింది ఎవరండి? యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఎవరండి? యేసయ్య. ఈ వాగ్దానాన్ని ఎవరు చేశారు మనకు? ప్రభు చేశారు. ఈ వాగ్దానం మీద నమ్మకం లేదా నీకు? హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం అడ్డదారులు దొక్కాలా? డబ్బు కోసం మనం తప్పుడు త్రోవ తొక్కాలా? అవసరం లేదు. మన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం మీద నమ్మకం లేనప్పుడే మనం తొలగిపోయే అవకాశం. ఇతని ఫియర్ ఏంటంటే, భయం ఏంటంటే, ఈ ఆరోపం యొక్క స్పిరిట్ ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడ ఏం పోదు, ఎక్కడ పాడైపోతుంది, ఏం పాడదు. ఆమె చెప్పినది ఎందుకు? కంగారు ఎందుకండి? ప్రైజ్ లార్డ్. నా పిల్లలు ఏమైపోతుంది? కంగారు ఎందుకు? దేవుడు ఇచ్చిన పిల్లలే కదా. అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, చెన్నై సిటీ అంతా పాడైపోతుంది, నా పిల్లలు ఎందుకు కంగారు? ఏమా ఎందుకు కంగారు? పిల్లలు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. వాళ్ళ కోసం ప్రార్థించడం నీ వంతు, నీ పని. ప్రార్థించి కాపాడే పని దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అనుమానం. ఇల్లు ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడే ఇచ్చాడు కదా నీకు. ఆ ఇంటిని దేవుడు కాపాడు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ ఉద్యోగం దేవుడు కాపాడు. నీకు భార్యను ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ భార్యను దేవుడు కాపాడు. నీకు భర్తను ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు కాపాడుతాడు. నువ్వు ప్రార్థించాలంతే. ఎక్కడ పోయాడో ఏదో ఫోన్ వచ్చింది, అరగంట నుండి దొడ్లోనే ఉన్నారు, ఎన్న అడుగుదో ఏమి జరుగుతుందో అని కంగారు పడాల్సిన నీకు ఇచ్చిన యజమానుడు. నువ్వు ప్రార్థించాలి, దేవుడు ఆయన కాపాడుతాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఏ చిక్కులో ఏ సమస్యలు పడకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం. అనవసరమైన భయాలు ఇవ్వచ్చు. ఈ ఇశ్రాయేలు రాజు ఎవరిని ఫాలో అవుతున్నాడు? యారోబాముని ఫాలో అవుతున్నాడు. అనవసరమైన భయాలు. దేవుడు ఇచ్చిన దాని మీద నమ్మకం లేదు, దేవుడు దీవించిన దాని మీద నమ్మకం లేదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం లేనప్పుడు ఫియర్, భయం అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే నమ్మకం తగ్గినప్పుడు భయం పెరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా యెహోషాపాతు రాజు, యూదా రాజైన యెహోషాపాతు. ఇతనికి దేవుని మనసు. ఎవరి మనసు అండి? చెప్పండి గట్టిగా. నా సమస్య కాదు, ఎవరిదో సమస్య. బ్రో సమస్యలు ఉంది బ్రో అని అంటే, నీ సమస్య లేదు, నా సమస్య అనరు. దేవుడు పెట్టింది. ఓకే, యుద్ధమేనా? నేను నీ వాడిని కావాలి. మా రాజ్యాలు వేరు కావచ్చు, మా అందరూ ఒకటే కదా. నేను నీ వాడిని, నేను వస్తాను. ఆమె చెప్పడదు కదా. మీరు ఏదైనా సమస్యలు చెప్పారనుకోండి, నువ్వు క్రిస్టియనేనా అంటూ ప్రభు, క్రిస్టియన్ బాప్టిజం పొందావా? పొందలేదు. బాప్టిజం పొందరాము, అర్జెంట్ బాప్టిజం అని అంటే దేవుడు. నువ్వు ఎవరైనా కాదు, ఏ గోత్రమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ భాష అయినా కానండి, ప్రభువా అని పిలిస్తే నేను ఉన్నానని ప్రత్యక్షం అవుతాడు. చెప్పండి కూడా వాళ్ళు. నువ్వు క్రైస్తవుడువా లేకపోతే నువ్వు ఇంకొక మార్గమా అని అన్నారు. ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థించే వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. యెహోషాపాతు అంటాడు, నేను మీరంతా తర్వాత చదువుకుంటా సారాంశాన్ని. నేను రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలో, మళ్ళీ చదవండి. ఇప్పుడు మీరు ఇది స్టడీస్ అవర్ కాదు, తర్వాత చదువుని నేను ముగించాలి కదా. నేను నీ వాడనే ఉన్నాను, నా జనులు నీ జనులే కదా. జనాలు అనేది మహిమకు సాదృశ్యం. ప్రైజ్ లార్డ్. ఎంత జనాలు ఉంటారో ఆ రాజుకి అంత కీర్తి. ప్రైజ్ లార్డ్. అమ్మో ఆ చర్చికి ఎంత జనం పోతారో అంటారు. అర్థమైందండి? ఆ చర్చికి ఎంత జనం పోతారు. నేను నైజీరియా వెళ్ళాను. ఆ దేశంలో సంవత్సరానికి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి 1,20,00,000 మంది వస్తుంది. 1,20,00,000 మంది సరిపడే చర్చి కట్టి పెట్టారు అంట. ప్రైజ్ లార్డ్. 1,20,00,000 మంది కూర్చోడానికి సరిపడే చర్చి కట్టి పెట్టారు. ఇటు 3 కిలోమీటర్లు ఉంటుంది చర్చి, వెడల్పు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ చర్చికి వెళ్ళొచ్చాము. ప్రైజ్ లార్డ్. అక్కడ చూసిన అమ్మో, ఇన్ని లక్షల మందిని దేవుడికి ఇచ్చారా, ఇన్ని కోట్ల మందిని దేవుడు ఇచ్చారా, 1,20,00,000 మందిని దేవుడు ఇచ్చారా అని అదొక మహిమకు సూచన. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే ఆ వ్యక్తికి జనములను ఇస్తాడు. నీ ప్రాణానికి ప్రతిగా నేను జనములను ఇస్తాను. ఆమె చెప్పడం గట్టిగా.
ప్రాణం పెట్టి సేవ చేస్తే జనాన్ని దేవుడు ఇస్తారు. ఆమె ప్రాణం పెట్టి దైవజనులు యేసు గారు సేవ చేశారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈ పరిచయం మనం చూస్తున్నాం. భారతదేశంలో పరిచయం మనం చూస్తున్నాం. లేకపోతే ఎక్కడ అన్నా, ఎక్కడ నెల్లూరులో పుట్టి, ఎక్కడ గుంటూరులో సేవ చేసి ఈరోజు మద్రాసు నగరంలో మనకి ఇంతమంది ఉన్నారంటే అది దైవజనులు యేసు గారు ప్రాణం పెట్టి చేసిన సేవకు ప్రతిఫలం. ఆమె చెప్పడం లేదు. యెహోషాపాతు నా జనులు నీ జనులే కాదంటే దాని అర్థం ఏంటంటే నా మహిమను నీకిస్తాను. ఆమె చెప్పడం గట్టిగా. అది దేవుని మనసు. ఇది నా మహిమ, నేనేమో నా నైట్ని ఎందుకు వేసుకున్నావు నువ్వు? నైట్ ఎంత బాగా అది నా నైటే, ఇది నేను 3 సార్లు వేసుకున్నాను అంటుంటారు. నేను అక్క చెల్లి నా నైట్ నానబెట్టాను, వాషింగ్ మిషన్ వేసానంటే ఆ తడి గుడ్డను వేసుకునేలా కూడుకోదన్నమాట. అక్క చెల్లిలా అనుబంధం ఇది. నా జనం నీ జనం కాదా, నా జనం నా సైన్యాన్ని తీసుకొస్తాను. ప్రైజ్ లార్డ్. నా గుర్రాలు నీ గుర్రాలు కావంటే దాని అర్థం నా పవర్స్ ఏమైతే ఉన్నాయి, హార్స్ పవర్ అంటారు కదా, నా పవర్, నా శక్తి, నా సామర్థ్యం ఉంది అన్నీ నీకు ఇచ్చేస్తాను. ఇది యెహోషాపాతు మనసు, క్రీస్తు యేసును కలిగిన మనసు. దేవుడు తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించేశారు. నేను చెప్పడం లేదు. ఎప్పుడైనా మీరు బ్లడ్ డొనేట్ చేశారా? ఎప్పుడైనా నేను రక్తదానం అంటారా? ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేశారా? చేయలేదా? ఎవరైనా ఎవరి రక్తదానం చేసిన వాడికి ఎంత ఇస్తారా? నాకు గుర్తులేదు. ఒక ప్యాకెట్ ఎంత ఉంటుంది? 350 ml ఇస్తారు అన్నమాట. 350 ml ఒక గ్లాస్ అని గుండెకి ఒక గ్లాస్ రక్తం ఇచ్చి వెంటనే కమలపడి తింటా ఉంటాడు. ఎందుకంటే అంత లోపల ఊరాలంటారు రక్తం, లేకపోతే నీరసం ఉంటుంది. నేనంటే ఒక గ్లాస్ బ్లడ్ ఇచ్చి 300 ml బ్లడ్ ఇచ్చే వెంటనే ఫుడ్ మీద పడతారు కదా. యేసయ్య తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించేసాడు. చివరి ఆఖరి రక్తాన్ని కూడా మన కోసం చిందించిన సర్వశక్తి గల దేవుడు తనను తానే అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పడం ఎందుకంటే తను తానే కదా ఆయనతో పాటు పరలోకాన్ని భూలోకాన్ని తీసుకొచ్చాడు. చెప్పండి కూడా గట్టిగా. ఇది తెలుస్తున్నాను. ఒకటేమో ఇశ్రాయేలు రాజు అనవసరమైన భయాలతో బతుకుతాడు. రెండోది ఏమో యేసయ్య మనసులు కలిగిన యోధా రాజు యెహోషాపాతు. ప్రియుల ఈడు ఆ తర్వాత ఇంకొక ఏదో రాజు ఉన్నాడు. ఆయనకి అక్కడక్కడ అతనికి ఏ డైలాగ్ లేవు. ఆయన కూడా ఉన్నాడు. కొంతమంది ఉంటారు ఏ డైలాగ్ ఉంటుంది, మనం ఏం చెప్పినా అలాగే అంటున్నారు. అలాగే సరే అంటారు. ఏ డైలాగ్ ఉండదు ఉంటారు. వాళ్ళు కూడా సంఘంలో ప్రైజ్లా అనవసరంగా భయపడే గుంపు ఉంటుంది సంఘంలో. రెండోదిగా దేవుని మనస్సును కలిగి ఉన్న గుంపు ఒక గుంపు ఉంటుంది. మూడో గుంపు ఉంటుందండి, వాళ్ళకి సొంత నిర్ణయాలు ఏముండదు. భోజనం చేద్దామా అంటే చేద్దామంటే, నిద్రపోదామంటే నిద్రపోదాం. బయటికి వెళ్దామంటే పోదాం, వాక్యం ఏర్పడుతుంది కదా బ్రదర్, ఇప్పుడు ఎందుకు అనరు. బయటికి పోదామంటే అపోదు. టీ తాగుదామంటే తాగుదాం. బిస్కెట్ తిందాం. సొంత అట్లాంటి ఏదో కూడా ఉన్నాడు. సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు పెడుతున్నప్పుడు నీళ్లు లేకుండా పోయేవాడు. అప్పుడు యెహోషాపాతు ఒక ఆలోచన చెప్తాడు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టి మనకు దేవుని యొక్క ఆలోచన చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా అని పిలవనిపించారంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. స్తోత్రం చెప్పడం గట్టి. ఎవరండి ఆ ప్రవక్త? చెప్పాలి. ఏ ప్రవక్త? ఎలీషా. ఎవరు ఆ ఎలీషా ప్రవక్త యొక్క విశేషం ఏంటంటే దైవజనుని చేతుల మీద నీళ్లు పోస్తా ఉంటాడు. ఏం పోస్తాడండి? దైవ సేవకులు పరిచర్య చేసే సేవ. ఆమె మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే సేవలో మేము దైవజనుని చేతుల మీద నీళ్లు పోసి, బైబిల్ అంటే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడికి. ఆమె దేవుని మనకు మీరు చేసే చిన్న పనైనా మీరు మర్చిపోతారేమో కానీ దాన్ని దేవుడు రాసి పెడతాడు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మొదటి చేసిన మేలు రాజగ్రంథంలో లిఖించబడింది. వెంటనే మనకు నువ్వు కసు ఊడ్చి వెంటనే బయటికి మీకు ఒకటి ఇదిగో మా బొకే, ఇది సార్ బొకే అన్న. అయ్యో కసు ఊడ్చావు కదమ్మా, సో ఉంగళుக்காக எல்லாரும் கை தட்டுங்க, இந்த அம்மாக்காக ఈ అమ్మకు ఒక బొకే ఇద్దామని వెంటనే రాకపోవచ్చు. నువ్వు కసు ఊడిసినా, సాపుడేసినా,
సిస్టర్స్కి ఏదైనా హెల్ప్ చేసిన, మందిరంలో ఏదైనా సహాయం చేసిన, బయట కుర్చీలు వేసిన, బయట టెంట్ కర్ర ఊడిపోతుంటే దాన్ని పట్టుకోవాలి. ఇట్లా మీరు ఏది చేసినా వెనువెంటనే ఉండకపోయినా రాజాది రాజైన యేసయ్య గ్రంథంలో రాయబడి ఉంటుంది. చప్పటి కూడా ఉంటుంది. ఏలియా చేతులు మీద ఎలీషా నీళ్లు పోస్తూ వచ్చాడు, సంఘ పరిచయం చేస్తూ వచ్చాడు, సేవకులకు పరిచయం చేస్తూ వచ్చాడు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయి. ఇప్పుడు నీటి సమస్య వచ్చింది. ఈ సమస్య పరిష్కరించబడాలంటే ఎవరు రావాలని తెలుసండి? నీళ్లు పోసిన సేవకుడు వస్తే అతను నీళ్లు పోయి పడుతుంది. సో ఎలీషాని పిలువనంపించాడు. పిలువనంపిస్తే ఎలీషా అంటాడు, నేను ప్రార్థన చేసి ఇప్పుడు దైవ వాక్కును పొందాలంటే ఆ వీణ వాయించగలిగిన వాడు ఒకటి తీసుకురండి. ఎవరిని తీసుకురావాలి? వీణ అంటే వాయిద్యాలు వాయించేవాడు ఒకటి తీసుకురండి, పాటలు పాడేవాడిని తీసుకురండి. మనం స్తుతించి ఆరాధించినప్పుడు దేవుని వాక్కు బయలుపరచబడుతుంది. ఆమె చెప్పడదు గట్టిగా. మనలో ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించే ఒకడు ఉండాలి, ఉన్నాడు కూడా. ఆమె మీరు సింగర్ కాదనేది సంఘంలో తెలియదు, బాత్రూంలో తెలుస్తుంది. మీరు సింగర్ కాదనే సంగతి చర్చలో తెలియదు, బాత్రూమ్ నీకే తెలుస్తుంది. స్నానం చేసి వాషింగ్ పౌడర్ లేవు అక్కడ ఇంకొంతమంది వంట చేస్తున్నప్పుడు పాట పడుతుంటారు. మా దోశ పొడి మా శీఘ్రం మా టైం అవుతుంది మా ఇరుడా ఇంకొక దోశ ఎరిగిపోయింది అనుకోండి, దోశకు వచ్చేది సరిగ్గా రాలేదనుకోండి, ప్రాణం మీద కూర్చోంటారు కదా, ఎక్కడ చేసేది. నన్ను ప్రశాంతం వదిలేయండి, ఆమె ప్రశాంతం వదిలేసి ఆమె హల్లెలూయా పాడతా దోశ వేసిన. మీరు ట్రై చేసి చూడండి. నాట్ జోక్ చెప్పట్లేదు నేను. మీరు ఇంటికి వెళ్ళి రేపు దోశ వేస్తారుగా, లేకపోతే దోశ ఏంటి రేపు దోశ వేసేటప్పుడు మీరు ప్రశాంతంగా ఏదో పాట తీసుకొని మరీ గాబరగా ఉత్సాహంగా వచ్చేస్తుంది. ఏదైనా రిలాక్స్గా ప్రశాంతమైన పాట ఏదైనా పాడి దానికి స్తుతించే పాట మీరు దోశ వేసి చూడండి, బాగా వస్తుంది లేదో వచ్చే ఆందోళన సిస్టర్లు చెప్పండి. నా నల్ల దోశ కొట్టు మాది. ప్రజల స్తుతించి ఆరాధించే చోటు అది ఇల్లు కానీ సంఘం కానీ ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. చెప్పండి కూడా అక్కడ మహిమ దిగి వస్తుంది, అక్కడ దేవుని ప్రత్యక్షత వస్తుంది, దేవుని వాక్కు వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. కంగారుగా ఉన్న ఇశ్రాయేలు రాజు ఉన్నాడు, దేవుని మనసు కలిగిన యూదా రాజు ఉన్నాడు, ఏ డైలాగ్ లేని ఏదోము రాజు కూడా అక్కడే ఉన్నాడు, పరిచయం చేసిన ఎలీషా ఉన్నాడు, పాటలు పాడడానికి వీణ వాయించడానికి ఒక సేవకుడు ఉన్నాడండి. వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే ప్రియులరా దేవుడు చెప్పాడు, ఈ ఎడారిలో గోతులు త్రవ్వమని చెప్పాడు. గోతులు త్రవ్వారు, వర్షం లేదు, గాలి లేదండి. ఏదోము మార్గంలో నీళ్లు వచ్చి గోతులన్నీ నిండిపోయాయి. చెప్పండి కూడా ఏదో మార్గము. ఏ మార్గంలో వచ్చిందండి నీళ్లు? ఏ మార్గంలో వచ్చింది? ఏదో మార్గం నుండి నీళ్లు వచ్చినట్లు. చదవండి, ఎందుకు డౌట్ మీకు ఆ మాటలు? రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనమ్మా, 20వ వచనం చదువునా. ఉదయ నైవేద్యము అర్పించు సమయమున నీళ్లు ఏదో మార్గమున వచ్చి దేశమంతా నీళ్లతో నిండిపోయిందంట. స్తోత్రం చెప్పడం గట్టి. నీళ్ళే లేని చోటు ఉదయ నైవేద్యం అర్పించే సమయం ఏదో మార్గం నుండి వచ్చేసి గోతులన్నీ నీళ్లతో నిండిపోయాయి. ప్రైజ్లా ఏదో మార్గం. హల్లెలూయా అమ్మా, ప్రైజ్లాడమ్మా, స్తోత్రమ్మా. ముగిస్తాను నేను. అది తల పైకెత్తుకోండి. ఏదోము మార్గం. ఏదోము అంటే ఏదోము యొక్క పూర్వీకులు ఎవరంటే ఏషావు. ఏషావుకి ఎవడో తీసుకోవడమే తెలుసు తప్ప ఇచ్చే సూచన ఉంది. యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి అన్నయ్య నువ్వు నన్ను ఏం చేస్తావు అని భయపడిపోయి మనసులో ఏదో పెట్టుకుని ఎందుకు చేస్తానని
తన ఆస్తిలో సగం భాగం ఇచ్చాడు. వద్దు వద్దు, వేండ 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 తంబి వేండ అంటానే ఉంటాడు, అండాలు తీసుకుంటాడు. అసలు ఇచ్చే ప్రస్తావన ఉండదు కొందరి దగ్గర. వేండ తంబి వేండ వేండ ఇంకొంచెం వద్దంటానే ఉంటారా, తింటానే ఉంటారు. అసలు నా ఫాస్టింగ్ తంబి, నా ఫాస్టింగ్ చెల్లి అంటుంటారు కానీ తింటానే ఉంటారు. వద్దు వద్దు అంటానే ఉంటారా, తింటా ఉంటారు. అది ఏశావు స్పిరిట్, అది ఏదో సంతతి. ఏ సహాయం రాదండి, ఏ హెల్పింగ్ రాదనమాట, ఏ ఉపకారం ఆ మార్గం నుండి రాదండి. ఎంతసేపు తినడమే తప్ప ఇచ్చే ప్రసక్తే ఉండదు. ప్రార్థించే వాళ్ళు ఉంటే, విశ్వసించే వాళ్ళు ఉంటే, ఇక్కడ అరణ్యమైన ఏదో మార్గం నుండి దేవుడు, ఈ దిక్కు నుండి మనకు హెల్ప్ సహాయమే రాదని మనం అనుకుంటాం కదా, ఆ దిక్కుల నుండి దేవుడు మనకు సహాయం అందిస్తాడు. చెప్పడం కూడా మనకి రోజులన్నీ నీళ్లతో, దేశమే నీళ్లతో నిండిపోయింది. ప్రజల దప్పిక తీరింది, సైన్యం ఒక దప్పిక తీరింది. ఈ ప్రశస్త వేళ నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడైంది, దేవుని ఏర్పాట్లు నీకు ఉన్నవాడైంది. తప్పక నా దేవుడు నీకు సహాయం చేయగాక, నా దేవుడు నీకు సహాయం చేయగా. అది ఎడాలని దేవుడు నీకు నీళ్లను పుట్టిస్తాడు. ఎడాలంటే బ్రతికే దేవుడు ఏదో దిక్కు సహాయం చేస్తాడు. నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ దాహాన్ని తెలుస్తాడు, నీ ఆకలిని తెలుస్తాడు, నీ జీవితం ప్రభావితం చేస్తాడు. నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నా లైఫ్ ఏంటి ఇలా మారిపోయింది, నేనేమో ఎడారిలో చిక్కుకోపోయాను, నేనెందుకు ఒంటరి వాడికి మారిపోయాను అని నీవు కలతపడవలసిన అవసరం లేదు. నీలో భయాలు ఉండొచ్చు. ఇశ్రాయేలు రాజులకు భయపు ఆత్మ, అనవసరమైన భయం, లేనిపోని సమస్యలు, ఏదో విని ఏమో జరుగుతుందని అనవసరమైన భయాలతో నీవు ఉన్నావేమో. ఆ దేవుడు నీ భయాలను పోగొట్టడానికి కోసం ఎడారిలో నీటి ఊటను పుట్టించుకోవచ్చు. ఎడారిలో నీటి ఊటను పుట్టిస్తూ ఉన్నాడు. నీ దాహాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. రెండు క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. యెహోషాపాతులా ఏదైనా దేవుని కోసం మనం సమర్పించుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆమె మహిమని చేశాడు, ప్రభావాన్ని చేశాడు. నేను నీ వాడనే కాదు, సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదరణ అందించగలిగిన స్థాయికి ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి. క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగ నీ తిండి నీవు తినడం, నీ బట్టలు నీవు కొనుక్కోవడమే కాకుండా కొంతమందికి సహాయం చేయండి. ఆమె అర్థమవుతుందని చెప్పేది. మీరు తిన్నారు, మీరు కట్టుకున్నారు, మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టారు, మరుసటి రోజు పాసిపోయిందని తిన్నాము, కడుపు చెడిపోయింది, పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, 90,000 ఖర్చు అయింది. అలా కాకుండా సాటి మనిషికి ప్రయోజనకరంగా మారండి, పేదవాళ్ళకి సహాయం చేయండి, క్రీస్తు మనస్సును కలిగి ఉండండి. మీకోసం దేవుడు ఎడారిలో నీటి ఊటలు పుట్టిస్తాడు. ఆమె చెప్పడం గట్టి పరిచయం చేయండి, సేవ చేయండి. వంతులు వేసుకోండి, వంతులు వేసుకోవాలి. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు చేసుకోలేరా, వీళ్ళకి ఏం పని అట్లా. నీ వంతు నీకు చేయగలిగింది ఏదైనా ఉంటే ఈ పరిచయం చేయి. ఆమె ఎంత వచ్చింది డబ్బు అదేనా తాలూకు లెక్క పెట్టడానికి వచ్చి కూర్చుందామని కోరుకోవచ్చు. అది నీ పని కాదు. ఏం చేశారు అవన్నీ నీ పని కాదు. నీవు చేయగలిగిన పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా పరిచయం చేయి, ప్రతిఫలం ప్రవేశిస్తాడు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడి ఎలీషా నీళ్లు పోసాడు. ఏదో ఎదురు చూసి చేయలేదండి. నా ధర్మం నీళ్లు పోసే పని, అది పెద్ద పనేం కాదు, అది పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, చిన్న పని. ఈ చిన్న పని ఇస్తారా నాకు? ఈ చర్చలో వేరే పని లేదా? నన్ను నీళ్ళు పోయమంటారా, నన్ను సాంపులు వేయమంటారా, నన్ను ఫ్యామిలీ చూడమంటారా? నల్ల నాకు ఇచ్చిన చిన్న పని నమ్మకంగా చేస్తాను. హల్లెలూయా. రోజు దేవుడు ప్రతిఫలం చేస్తాను. ఆమె ఇదే చెన్నైలో నేను మందిరం ఊడ్చుకునేవాడిని. మందిరం అంటే మాకు అక్కడ స్కూల్లో జరిగే ప్రాంతం. మందిరం ఊడ్చుకునేవాడిని, షాపులు వేసుకునేవాడిని, మైలు పెట్టుకునేవాడిని, అన్ని పనులు చేశాను. గ్రామ గ్రామాలకు వెళ్ళి స్వార్థ చేసాం, సేవ చేసాం. మేమే మోసుకొని వెళ్ళేవాళ్ళం, మేమే మోసుకొచ్చేవాళ్ళం. లోకల్ ట్రైన్లో సామాన్లు వేసుకుని వెళ్ళేవాళ్ళం. లోకల్ ట్రైన్ ఉంటుంది కదండి ఇక్కడ మనకి స్టేషన్ ఉంది. లోకల్ ట్రైన్స్లో చుట్టుపక్కల ఆవిడ కానీ ఎన్నూరు కానీ ఆ ఏరియాలో వెళ్ళేటప్పుడు లోకల్ ట్రైన్ ఉంటాయి అన్నమాట. ట్రైన్లో బస్సులో వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడి సేవ చేసాం. ఆ రోజు ఎదురు చూడలేదు, మాకు ఇలా ఉంటుంది లైఫ్ అని మేము ఎదురు చూడలేదు. ఆ రోజు విత్తాను, ఈరోజు పంట కూర్చుకుంటాం, పంటను కూర్చుకుంటాం. చేసిన సేవ ఎప్పటికీ నిరంతరం కాదు, చేసే
ఆ సేవ నమ్మకంగా మంచి మనసుతో చేయాలి. దానికి ఏదో ఒక రోజు, వారం కానీ 10 రోజులు కానీ సంవత్సరం కానీ 10 సంవత్సరాలు కానీ ప్రభు లెక్క రాసి మనకు 100 తిరిగిస్తారు. ఆమె చెప్పడం గట్టిగా. అర్థం కాని విషయాలు ఏంటంటే దేవుడు మనకి ఏది ఇచ్చినా, అయ్యా మేము తల్లిని తండ్రిని అన్నదమ్ముని విడిచిపెట్టి వచ్చాము, మరి మాకేంటి అని అడుగుతారు శిష్యులు. దేవుడు అంటాడు, నా పేరిట తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ముడైనను అక్క చెల్లెలైనను విడిచి వస్తే 100 తల్లిదండ్రులను అన్నదమ్ములను 100 ఇళ్లను పరలోకంలో నిత్య జీవనిస్తారు. అక్కడ మనకు అవసరం లేదండి 100. అక్కడ నిత్య జీవాన్ని ఇస్తాడు. భూలోకంలో దేవుడు మనకి ఇస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. అబ్రహాము దేవుడు ఆశీర్వదించలేదా? యోబును దేవుడు ఆశీర్వదించలేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబును దేవుడు దీవించలేదా? దానియేలును దేవుడు హెచ్చించలేదా? యోసేపును ఆశీర్వదించలేదా? భూమి మీద దేవుడు మనం దీవిస్తాడు. భూమి మీద దేవుడు వృద్ధిని పొందిస్తాడు, అభివృద్ధిని పొందిస్తాడు. అది నీవు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నీ విశ్వసించే విశ్వాసాన్ని బట్టి చేసే చిన్న సహాయం మంచి మనసుతో చేయండి, దాని ప్రతిఫలాన్ని గమనిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు సాధ్యమైనంత వరకు దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఆమె అదే కదా, స్నానాలు చేసినప్పుడు ఆరాధించండి, తప్పే ఉంటుంది. అట్ట ఉంటుంది. దోశలు వేసినప్పుడు స్తుతించండి, చట్నీ నూరేటప్పుడు ప్రార్థన చేయండి, ఇల్లు శుభ్రం చేసుకున్నప్పుడు దేవుని ఆరాధన. ఎవరైనా కాదంటారు చెప్పండి, నువ్వు బజార్లో ఎక్కడైనా ప్రేయర్ పెడితే సమస్య, కానీ నీ ఇంట్లో నువ్వు పాడుకుంటూ ఊడుస్తూ ఉంటే ఎవరేమంటారు చెప్పండి? అదంతా ఒక ఆరాధనే. ఆమె చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఉన్నప్పుడు ఏర్పరచబడిన వాళ్ళు ఇవి ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు వాళ్ళ కోసం దేవుడు ఎడారిలో నీటి ఊటను పుట్టిస్తాడు. ఏ ఆపదలో ఉన్నా నా దేవుడికి సహాయం చేయగలరు. అన్ని మార్గాలు మూయబడినా ఏదో ఒక మార్గం దేవుడికి సహాయం చేస్తాడు. నేను నమ్ముతున్నానండి, ఈ ప్రశస్త ఆరాధనలో ఆ దేవుడు పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం అందించగాక. నీవు ఊహించని దిక్కుల నుండి నీకు సహాయం రాబోతుంది. నేనేమో 6,000 వైపు చూస్తున్నావేమో, నీవు 6,000 ఇస్తానేమో, నాకు లేదు, నా ఆడపడుచులకు ఇచ్చారు 6,000, నాకు కార్డు కనపడలేదు, కార్డు ఉంటేనే ఇస్తానంటగా, అంతేనా? కార్డు ఉంటేనా? రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారా? నా రేషన్ కార్డు ఎవరు పోయింది, తిరిగి బాగా కొట్టుకుపోయింది, దానికి 6,000 ఇచ్చారు, నాకు 6,000 లేదు. ఈ మాట కానీ తెలుసుకుంటే నా కొడుకు కూడా ఒక కార్డు రాపించి పెట్టేవాడు సపరేట్గా. వాడు పెళ్లి కాకపోతే పెళ్లి అయినట్టు ఏదో పుట్టించి 6,000 12,000 నీవు 6,000 అయితే చూస్తున్నావు. స్తోత్రం చెప్పలేదు కంటే నీవు ఎదురు చూడని దిక్కుల నుండి నా దేవుడికి సహాయం చేయగలవు. ఎదురు చూడని దిక్కుల నుండి దేవుడి సహాయం. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. అది ఎడారులైన దేవుడు నీళ్ళను పుట్టించబోతున్నాడు, నీళ్ళను పుట్టించబోతున్నాడు, అద్భుతమైన సహాయం అందించబోతున్నాడు, నీ దాహాన్ని తీర్చబోతున్నాడు, నీ ఆకలిని తీర్చబోతున్నాడు, విశ్వాస యాత్రలు జయం ఇవ్వబోతున్నాడు, శత్రువుల మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు, జయోత్సవాలకు దేవుడు ఊరేగించబోతున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు అక్కడ మనం చూసి చెప్పండి, నేను దేవుని చేత ఏర్పరచబడిన దానని, ఏర్పరచబడిన వాటిని చెప్పండి. నేను దేవుని ఏర్పాటు చేస్తున్నాను, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను. ఆమె చెప్పమంటలా చెప్పండి, ఏ డౌటా? దేవుని ఏర్పరచుకున్నాను. ప్రైజ్లా. నేను దేవుని బిడ్డని. సిద్ధంగా చెప్పండి, నేను దేవుని బిడ్డని, ఆయన నా తండ్రి, నేను ఆయన ప్రియమైన బిడ్డని. ప్రైజ్లా. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నా కోసం ఎడారిలో నీళ్ళను పుట్టిస్తాడు, సమస్యల పరిష్కారాన్ని చూపిస్తాడు, నా కన్నీరు ప్రభు తుడుస్తాడు, నా భయాన్ని పోగొడతాడు, నాకు మేలు చేస్తాడు. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తున్నాను. శైలి దేవుని కుమారుడైన జెరుబ్బాబెలు నేను నేను ఏర్పరచుకున్నాను. నేను ఏర్పరచుకున్నాను. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఏర్పాట్లు చేసుకుని లోకంలో జ్ఞానులు సిగ్గుపరచడానికి కోసం నేను ఏర్పరచుకున్నాను. బలవంతుని సిగ్గుపరచడానికి కోసం నేను బలహీనుడు అయినా నేను ఏర్పరచుకున్నాను. లోకంలో ఎందరో గొప్పవాడు ఉన్నారు, కానీ దేవుడు నేను ఏర్పరచుకున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చాను. ఒకప్పుడు చీకట్లో బ్రతికారు, వెలుగులోకి తీసుకొచ్చాను. మీరు ఏర్పరచబడిన వంశం, ఈ వంశం ఏర్పరచబడిన వంశం.
నువ్వు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము అని వాక్యం సెలవిస్తుంది. చేతులందరూ ప్రార్థన చేస్తాం. అందరూ ఎవరికి వాడు ఎవరు కూడా ప్రార్థన వేరే పాటలు అవుతుంది. ప్రభు కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. చేసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ చూసిన ఎడాలులాగా మారిపోయి దిక్కు తెలియట్లేదు, మార్గం తెలియట్లేదు, ఒంటరి వాడికి మారిపోయాడు. చదవడం వెంటాడుతుంది, ఏదో తెలియని భయం, ఒకరి ఆర్థిక సమస్య, చాలి చాలని చేతులు, చాలి చాలని చేతులు, ఎటు సంపాదిస్తున్నామో ఎటు పోతుందో తెలియని పరిస్థితి. చెయ్యి ప్రభు నా భయాన్ని పోకండి. ఆరోగ్యం ఏమవుతుందని భయం, పిల్లలు ఏమైపోతారని భయం, కుటుంబ వ్యవస్థ ఏమవుతుందని భయం. వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ భయం నేను వెంటాడుతుంది. వాగ్దాన భూమిలో మృత సముద్రము భయం వెంటాడినట్లు ఏదో భయం, ఏదో భయం, ఏదో భయం. ప్రార్థన చేసుకోండి. కలవరపడకు సహోదరుల సహోదరులు. నా దేవుడు నీళ్లను గుర్తించబోతున్నాడు, నీళ్లను గుర్తించబోతున్నాడు, దాహాన్ని తీర్చబోతున్నాడు, ధైర్యం నింపబోతున్నాడు, మహిమగా దిగబోతున్నాడు, వాక్కులు పంపబోతున్నాడు, వాక్కులు పంపబోతున్నాడు. నీ స్తుతి ఆరాధన అందుకోబోతున్నాడు, నీ సమస్యను పరిష్కారం ధైర్యపరచబోతున్నాడు. దేవుని మనస్సును దేవుని చేతుల నీళ్లు పోసిన ఎలీషా మనస్సును స్తుతి ఆరాధించే ఆరాధన మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమకు నీవు దిగి వచ్చులే. మార్పులో నీ పోలికగా మహిమతో నీవు దిగి వచ్చులే. మార్పులో నీ పోలికగా మార్పులో నీ పోలికగా శ్రీమంతుడా
యేసు